ఓకే అండి. ఇప్పుడు మనం చూస్తుంది మన విజయ బయోగ్రోటెక్ నుంచి దేవర అనే ఒక వెరైటీ అండి. తేజాలు 2026, 27 సంవత్సర కాలానికి బెస్ట్ తేజాలు మీకు పరిచయం చేస్తానని చెప్పాను. అందులో భాగమే ఇప్పుడు ఒకటి దేవర, 2 జెమినీ ప్లస్, మూడోది ఫార్మ్‌టెక్ 1516 ఇంకా ఫర్దర్‌గా 2, 3 వెరైటీలు మీకు తేజాలు చెప్తాను. తర్వాత ఆర్మూర్ సెగ్మెంట్లు ఇలా కొన్ని చెప్తాను. ఈ చెప్పే ముందు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. అలాగే ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ అవుట్ ఎక్కువగుంది ఇప్పుడు నల్లి, తామర పురుగు వల్ల. సో, దానికి మనం ఎటువంటి మందులు కొట్టాలనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. సో, ఇప్పుడు మన ముందైతే పాయపాలెం గ్రామం డిసింద్ రెడ్డి గారి పొలం. దేవరా అనే వెరైటీ విజయ్ బయోగ్రోటెక్ నుంచి. సో, ఈ వెరైటీ పొలంలో ఉన్నాం. ఒకసారి ఈ వెరైటీ గురించి చెప్పి మీకు అప్పుడు నేను చెప్తాను మందులు ఏంటి అనేది. సో, ఇప్పుడైతే మనకి దేవరా వెరైటీ అయితే లాస్ట్ ఇయర్ కొంతమంది రైతులు ఇక్కడ చూసి ప్లాన్ చేసి వేయడం జరిగింది ఈ సంవత్సరానికి. లాస్ట్ ఇయర్ అరెకరమే కొంతమందికి 20 క్వింటాలు వచ్చినాయి, కొంతమందికి లో మెయింటెనెన్స్ మందులు కొట్టకుండా వదిలేసిన వాళ్ళకి కూడా 25 క్వింటాలు అయితే ఈ వెరైటీ కాయడం జరిగింది. అందులో భాగమే మన డిసింద్ రెడ్డి గారు కూడా తీసుకోవడం జరిగింది ఈ వెరైటీని. సో, ఈ రెడ్డి గారు వేసినటువంటి ఈ దేవరా వెరైటీ ఒకసారి మనకి చూస్తే ఫస్ట్ ఈయనకి ఏం నచ్చిందంటే ఇందులో నాకు చెప్పడం ఏంటంటే వైరస్ని తట్టుకుంటుంది బాగా అని చెప్పాడు. అలాగే నల్లి తరపును కూడా మనం తెలిసిన మందులు కొట్టుకోగలిగితే నిలబడి కాస్త ముందుకు వస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి చేలో కనిపిస్తూ ఉంది. ఇదంటే ఒకసారి ఇదేంటంటే మెయిన్ ఏంటంటే ఇది దేవరైన వెరైటీ అయినా జెమినీ ప్లస్ అయినా ఇది కింద ఒక్క మొక్క ఉంటుంది. ఒక్క మొక్కకి 4-5 శాఖలు వస్తూ ఉంటాయి భాగాలు. అంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి, కింద నుంచి కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మకి ఇలా కాయలు కాసుకుంటూ ఇదిగో చిన్న కొమ్మలకు కూడా కొన్ని కాయలు పడతా ఉంటాయి. ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళు దగ్గర వేస్తారు. అడుకొక మొక్క పెట్టడం జరుగుతుంది. ఎకరానికి 18,000 మొక్కలు 20,000 మొక్కలు పెట్టడం జరుగుతుంటుంది. సో, అలా కాకుండా 36 అచ్చు పెట్టుకొని మొక్కకి ఇటు ఇటు 36 అచ్చు పెట్టుకొని మొక్కకి 18 అంగుళాలు దూరం లేదా ఒక 20 అంగుళాలైనా సరే దూరం పెట్టుకోగలిగితే ఇటువంటి వెరైటీలకి అంటే బుషీ వెరైటీలకి బుషీ అండ్ హైట్, ఇది బుషి సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి, అలాగే హైట్ వస్తూ ఉంటుంది. ఇది ఇలా హైట్ వచ్చే కొద్దీ కాసుకుంటూ ఇలా బాగా చెక్కన కాపు ఇంత ఒత్తులో కూడా చిక్కన పడిందంటే అది మనం వెరైటీ యొక్క గొప్పతనం అంటే క్యారెక్టర్ అనుకోవాలి మనం. చూడండి ఇలా ఎంత చక్కగా ఎంత బాగుందో, పచ్చికాయ నలుపులో ఉంది, పండుగ కూడా చాలా చక్కగా నీట్గా ఉంది. ఇది మనకి మొదలుపటువంటి కాయలు. సో, ఇలా ప్రతి కొమ్మ హైట్ కొమ్మలు వస్తాయి. హైట్ కొమ్మలకి ఇలా ఫుల్గా నిండుగా క్రాపింగ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. సో, ఇదండి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది, ఇలా కాసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో, ఇలా 5 అడుగుల వరకు పెరిగే అవకాశం గుణం ఈ వెరైటీలో ఉంది. ఇది అలాగే ఈ మొక్క కూడా చూస్తే చూడండి. సో, ఇది కూడా బుషి వెరైటీ. దీనికి అటు నుంచి కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకు పడ్డంటే కాయలు ఇవి ఒత్తు కాబట్టి గాలి ఆడలేదు కాబట్టి క్రాప్ సెట్టింగ్ కొంచెం దూరం అయింది. అదే మనకి మొక్కకు దూరం ఉండి 18 అంగుళాల దూరం ఉండి చేయగలిగితే ఇంకా అధికంగా ఉంటుంది. ఇది కాపు విధానం. ఇలా హైట్కి వెళ్తూ ఉంటుంది, ఇలా చుట్టూ కాసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మన ఫార్మర్ ఏంటంటే తనకు తెలిసినటువంటి మందులు కొట్టుకుంటూ రావడం వల్ల చాలా వరకు సేఫ్గా నిలబడింది మా గ్రామంలో అని చెప్పడం జరిగింది. మీకు అది కూడా వాయిస్ మీరు చూద్దరు కానీ. సో, ఇదండి మనకి దేవరైన వెరైటీ. రాబోయే రోజుల్లో మంచి వెరైటీలు మీకు పరిచయం చేసే భాగంలోనే. సో, పచ్చికాయ నలుపులో ఉంటుంది. సో, తాలు భయం ఉండదు. ఆల్రెడీగా నీకు ఫర్దర్గా దీని మీద కూడా మీరు వీడియో పెడతాను, ఫీల్డ్ పెడతాను, అనేక మంది రైతులను కూడా మీకు చూపిస్తాను. సో, ఇదండి ఈరోజు చుట్టుపక్కల అటు కంది ఉంది, ఇటు వేరే మిరదోటలో వేరే వెరైటీలు ఉన్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది. ఈ మనకి జనవరి 17వ తారీఖు. ఇవాళ జనవరి 17 అయినా సరే ఫుల్ స్టిల్ ఇంకా యాక్టివ్గా ఎంత ఫ్లవర్తో ఉందో చూడండి. మంచి ఫ్లవర్ పోత దగ్గర కాపు అంటే హైట్ వస్తూ ఉంటుంది. ఒకే కొమ్మ వస్తుంటే దానికి కాయలు కాసుకుంటూ ఇలా కంది చెట్టులాగా ఉంటూ ఉంటుంది దీని యొక్క గుణం. సో, దీనివల్ల ఏంటంటే కోతకూలికి అనుకూలం ఉంటుంది. ఈ కొమ్మకి కాయలు పడ్డాను, ఈ కాయలు కోసేసి మనం వదిలేస్తే ఆ కొమ్మ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది ఇలా ఒకేసారి క్రాప్ సెట్టింగ్ అంటే ఇవన్నీ ఒకసారి వచ్చినాయి, ఒకేసారి సెట్ అయిపోతుంటుంది. స్టెప్పులకి ఇట్లా సెట్ అయ్యటం వల్ల మనకేంటంటే కింద నుంచి కాసుకుంటూ ఇలా పైకి మినిమం 5 అడుగులు పెరుగుతూ కాసుకుంటూ వస్తామంటే మనకేంటంటే దిగుబడి అనేది మనకి ఫస్ట్ చేలో చూస్తే అర్థం కాదు, బట్ చివరికి ఓవరాల్గా అయితే దాదాపు 30 నుంచి 35 క్వింటాలు అయితే తీసుకోవచ్చు. ఇది చూడండి, చెట్టు చిన్నదైనా సరే చాలా దగ్గర క్రాప్. సో, ఇలా ఎవరైతే మంచి రేపు 26, 27 సంవత్సరానికి మంచి వెరైటీల కోసం వెతుకుతున్నారో మీ అందరికీ ఫస్ట్ చాయిస్ చెప్తున్నా కండి దేవర, రెండవది జెమినీ ప్లస్, మూడవది ఫార్మ్‌టెక్ 1516 ప్రస్తుతానికి. తర్వాత నేను మీకు ఇంకా చెప్తాను ఏ వెరైటీలు నేనేది మీరు ప్లాన్ చేయండి. నేను చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను, మందులు కూడా చెప్తుంటాను. అలాగే ఇప్పుడు
ఇక ఈ ఫ్లవర్ ఇప్పుడు పోతుంది కదా చూడండి, ఇది దేవరా వెరైటీలో పూత బ్రహ్మాండంగా ఉంది. ఈ పూత అంతా రాలకుండా ఉండేదానికి చాలామంది ఇప్పుడు పూత రాలుతుంది అంటున్నారు. సో ఇలా పూత మీరు తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు ట్రేసర్ తీసుకోండి. ఈ పూత డ్రాప్ అవుట్ ఆగాలి అని అనుకుంటే ట్రేసర్ తీసుకోండి. ఇక్కడ చేయండి, ట్రేసర్ తీసుకుంటే ఇక్కడ దగ్గర ట్రేసరు ప్లస్ అటు హార్టీ క్యాబ్ కానీ, ఇటు మ్యారినో కానీ, ఇటు మ్యాక్స్ కానీ, ఇటువంటి మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండేప్పుడు బాగా పండు కూడా రాలుతుంది అనుకుంటే ట్రేసరు డబ్బులు పోయినా పర్లేదు అంటే నేనైతే అలాంటి చెప్తుంటాను. బట్ మీకు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ టైమింగ్లో అలాంటి కన్నా కొంచెం బెటర్ చాయిస్ రూపాయి పోయినా సరే ట్రేసర్ తీసుకుని ట్రేసర్తో పాటు మీరు హార్టీ క్యాబ్ కానీ మ్యారినో కానీ పెట్టుకొని ఖచ్చితంగా ప్లానాఫిక్స్ ఎకరానికి 30 ml ఈ 3 కాంబినేషన్స్తో కొట్టండి. ఈ పండు పినీసు పండు కాడ ఏదైతే ఉందో అదంతా రాలకుండా ఉండటంతో పాటు క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతుంది ట్రేసర్కి. సో ఈ తామర పురుగు ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. బట్ నిలబడేదానికి మాత్రం ఖచ్చితంగా మీరు ఇవి చేయండి. అవి తేమ ఉంటే మంచిది, తేమ లేకపోయినా సరే ట్రేసర్కి పెద్దగా ఇబ్బంది ఉండదు, కొట్టేసేయండి ట్రేసర్కి అలాంటివి. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఈ పండు కాడ పినీస ఏదైతే రాలకుండా ఉంటుందో అదంతా ఆగిపోతుంది, రాలుతూ ఉందో అదంతా ఆగిపోతూ ఉంటుంది. ఇదండి మనకు దేవరా వెరైటీ. చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉంది. ఇప్పటికి కూడా తనకు తెలిసిన మందులు కొడితే ఇంత మంచి క్వాలిటీ ఉంది. ఇంకా మన షెడ్యూల్ ఫాలో అవుతే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. సో కొంచెం దూరం వేసుకోవాలి ఈ వెరైటీకి చెప్తాకంటే, దూరం వేసుకుంటే మొక్క దూరం ఉంటే బాగుంటుంది. ఇది ఇలా చూడండి ఎంత ఫ్లవర్ ఉందో. ఈ ఫ్లవర్ అంతా నిలబడి సెట్గా చూడు ఎంత చికెన్ పోత వచ్చిందో. ఇదంతా సెట్ అయితే చాలు మనకి ఒక 10 క్వింటాలకు వరకు. అంటే ఈ స్టేజ్లో అంటే చావు మొక్కలు పెట్టింటారు. ఈ స్టేజ్లో అంటే కింద నుంచే కాయడం జరుగుతుంది. మనకి చిన్న మొక్క దొరికింది, కింద నుంచి ఇలా కాయసుకుంటూ రావడం జరుగుతుంది. పోతే ఒకేసారి వచ్చింది కదా, ఎంత చాలా చిక్కగా దట్టంగా ఉంది. సో ఇది మనకి సెట్ అయితే చాలు ఈ స్టేజ్లో. అంటే ఇప్పుడు కాదు, 45-60 డేస్ అప్పుడు మొక్క ఎలా ఉంటుంది. ఆ స్టేజ్లో అంత పూజ వచ్చిందంటే మనకు 10 క్వింటాలు 8 నుంచి 10 క్వింటాలు అనేది చేలో నమ్మకంగా 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది కూడా కొత్త వీడియోనా కంటిన్యూ. ఇలా కాస్తుందండి దేవరా వెరైటీ. కొమ్మలు ఎక్కువ కొమ్మలు బాగా పొడుగుంటాయి. ఇలా క్రాప్ సెట్టింగ్ అనేది నీట్గా చక్కగా ఉంటుంది. పచ్చికాయ మంచి రంగు షైనింగ్తో ఉంటుంది అది. సో ఇలా ఒక చెట్టే చూడండి. మీరు దీన్ని ఏం చేయాలంటే బాగా దూరం పెట్టేసుకోండి. అసలు మామూలుగా ఉండదు. 40 తీయకపోతే నన్ను అడగండి. మెయింటెనెన్స్ మీకు నచ్చిన మెయింటెనెన్స్ చేయండి. నేను షెడ్యూల్ కూడా చెప్తాను. షెడ్యూల్ చేస్తే 40 పైనే ఉంటాయి మీకు. నా షెడ్యూల్ ఫాలో అవ్వాలి మీరు, ఎందుకంటే బయోలు కాకుండా టెక్నికల్స్ ఉంటాయి. ఫ్లవరింగ్ ఎప్పుడు ఎట్లా సెట్ చేయాలి, ఫ్లవరింగ్ ఎప్పుడు తెప్పించుకోవాలి, వచ్చినప్పుడు ఏం చేయాలి, వర్షాలకు ఏం చేయాలి అనేది నేను చెప్తుంటాను. కాబట్టి చూడండి ఇది సో ఇంత దగ్గరగా ఉంటుంది కాపు, బాగుంటుంది. మస్తానికి చూపించింది.